ఇద్దరు మామూలు కాదు వేసుకున్నారు. ఒక్క నిమిషం ఆగు. కాదు, ప్యాంట్ ఎంత పడుకున్నా అంత పడి పెట్టుకున్నావు. నాడాలి కట్టుకోవడం తెలీదు. లోపల డైరీ వేసుకున్నావా లేదా? నువ్వు చూస్తున్నావు డైరీ? డౌట్లు ఎక్కువ అమ్మాయికి చూపించు. ఆ పిల్లలు డైరీ వేసుకోలేదంటే ఇప్పుడు ఆ పిల్లలు చూపించాల్సిన అవసరం లేదు. ఎండాకాలం ఎవడేసుకుంటాడండి? ఆ పిల్లలు పర్సనల్ లైఫ్ బయటపడుతుంది. ఇప్పుడు నాకే సామాన్లు తగ్గిపోతున్నాయి, చిన్నపిల్లలు తగ్గిపోవాలి. ఏంటి గురుగారు? ఏం పేరు నీ పేరు? ఏం చదువుతున్నా? గురువు గారు మీరు ఎటువైపు చేస్తున్నారు? మరి అటువైపు చూస్తున్నారు, కెమెరా ఇటువైపు పెడుతున్నాం. హలో ఉండు, మా బావ చదువుతున్నావా? సరే ఒకసారి సింహంలో అన్నారు. అదే సింహంలో అన్నారు కాదురా చెప్పాలి. వెళ్ళి చెప్పు. నాన్న మన పరువు పోతారు. మీరిద్దరు వచ్చారు, కొంత పరువు నిలబడింది. ఆ పిల్ల వచ్చింది ఏం చేస్తారో మనకు తెలీదు. సింహం అంటది కదా, అలా అంటే నిద్రపోయిన ఇప్పుడే లేచాడు. చిన్న గురుకది జలుబు వచ్చింది. నాన్న తొడగొట్టు. ఆయన తొడగొట్టు. వద్దులే, సామాన్లు ఎక్కడైనా ఏమైనా తగిలితే మళ్ళీ ఇబ్బంది. అసలు వయసు అయిపోయింది. అనగలవా? చూసావా సింహంలాగా జలుబు లేచింది సింహానికి. కానీ ఈ విషయానికి ఆ విషయము సింహంలో అరవమని ఒక చింపాంజీ చెప్తాంది. అదే చూడాల్సి వస్తుంది మనం. ఆ మాట ఒక ఎలుగుబడి చెప్తుంది. సరే కానీ ఇదిగో నువ్వు చూడ్డానికి పుష్పాలు అల్లు అర్జున్లా ఉన్నావు. ముందరికి రా ఒకసారి. ఏంద్రా నైనా నీ ప్యాంట్ కంటే నేను నాడాలి ఇంత కిందకి ఉన్నాయి. సరిగ్గా కట్టుకోవడం తెలీదు. సరేరా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. చెప్పు. ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. దక్కేదే లేదు కాదు, తగ్గేదే లేదు. మళ్ళీ ఒకసారి చెప్పు మొత్తం. ఫస్ట్ అంతా చూడండి. అవునా నాకు డౌట్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ నీ అబ్బ తగ్గేదే లేదు. బాగుంది. నీ అబ్బ అన్నప్పుడు నన్ను చూసేందుకు ఆ కుర్రాడు చెప్పించు. ఏంటో నీ పేరు? యూకేజీ చదువుతున్నావా? చేతులు ఎందుకు అలా పీక్కుంటున్నావా? ఏమన్నా దొరకొచ్చిందా? స్నానం చేసుకోలే వచ్చేటప్పుడు? సరే పెట్టు. ఈ కాళ్ళు ఎందుకు నైనా వంచినావు? కాళ్ళు నిల్చోబెట్టు, వేలు మాత్రం అట్లా పెట్టు. ఎవడు వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, వీడిపోతే నీ అమ్మమ్మ కూడా ఎవడైనా అధికారం కోసం నిలబడితే చెప్పు ఒకసారి. కాదు చెప్పు. వీడిపోతే వాడు. వీళ్ళ మదర్ ఎక్కడున్నారండి? మేడం పర్వాలేదు, తొందరగా కోడని తీసుకురావచ్చు. ఎక్కువ సిగ్గుపడుతున్నాడు. ఇక మా ఓడైతే చెప్పేశాడు, మేము మెరిట్ లో ఉన్నాం. ఇదేమైనా పశువుల తొక్క నాదికి చూస్తుంది. పిల్లలు చెప్పమంటే ఎవడు రావాలి పోవాలి కాదే తల్లి. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే పోవడానికి. రావాలి పోవాలి కాదు. మళ్ళా చెప్పు. ఎవరు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే ఇదేమన్నా పశువుల తొట్ట? బెగ్గేదే లేదంట. సూపర్. ఒకసారి పిల్లలందరూ కూడా గట్టిగా చెప్పాలి. బంధువుడా నాన్న. ఎస్ ఇంతనే